ఫైనల్గా మేము ర్యాబిక్ క్యాంప్ రీచ్ అయ్యింది. ఇక్కడ రావడానికి 22 గంటలు పడ్డది. బస్సు ఎక్కడ ఆపలేదు, డ్రైవర్లు ఇక్కడ ఉండడం వల్ల కంటిన్యూ చేశారు. మధ్య మధ్యలో వాష్రూమ్కి మళ్ళీ నైట్ తినడానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రాలేదు. ఇది ర్యాబిక్ ప్లాంట్లో వర్క్ చేయడానికి ర్యాబిక్ క్యాంప్, రెడ్ సీ క్యాంప్ మాట. ఇది క్యాంపు ఏం బాగాలేదు. నేను ర్యాబిక్ వచ్చాను కదండి, ర్యాబిక్లోనే కొత్త క్యాంప్ మెస్ హాల్. ఈరోజు నైట్ డిన్నర్ ఫిష్ ఫ్రై, బంగాళదుంప కర్రీ, దాల్, రైస్. ఇప్పుడు ఏంటంటే మన భారతదేశం చూసుకుంటే ఈస్ట్ బంగాళాఖాతం ఉందండి, వెస్ట్ ఏమో అరేబియా సీ ఉంది, సౌత్ని చూసుకుంటే మనకి హిందూ మహాసముద్రం ఉంది, నార్త్ని చూసుకుంటే మా అదర్ కంట్రీస్ బోర్డర్స్, తర్వాత హిమాలయ పర్వతాలు ఉన్నాయి. అదర్ కంట్రీస్ బోర్డర్స్ అంటే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా, బర్మా, బంగ్లాదేశ్, నేపాల్ ఉన్నాయండి. దీన్ని ఏమో ఇప్పుడు మన భారతదేశాన్ని ఏమో ద్వీపకల్పం అంటారు. చుట్టూ సముద్రం ఉంటే ఆ దేశాన్ని ద్వీపం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక. ఖండంలో చూసుకుంటే ఆస్ట్రేలియా. ఫస్ట్ జూబిలీలోని అప్పర్ క్యాంపులు ఉండేవండి. జూబిలీలోని ఏంటంటే అక్కడ అరేబియన్ సీ ఉంటుంది, ఆ చివరి నుండి ఈ చివరికి వచ్చామన్నమాట. ఈ చివరినేమో రెడ్ సీ ఉంది. రెడ్ సీ తెలుసు కదండి మీకు. ఇప్పుడు ఈ యూరోప్ తర్వాత ఆఫ్రికా, ఆసియా మధ్యలో ఉంటుందన్నమాట. ఇప్పుడు మేము ఈ చివరిని విమానం తర్వాత రష్యా, దాటితే ఇరాన్, ఇరాక్, తర్వాత యూరోప్ కంట్రీస్, తర్వాత ఆఫ్రికా కంట్రీస్, దక్షిణ సూడాన్, సౌత్ సూడాన్, ఈజిప్టు దగ్గరలో ఉన్నాం. ఈ రెడ్ సీ క్యాంప్లో ఏంటంటే టెన్నిస్ కోర్టు, తర్వాత వాలీబాల్ కోర్టు, తర్వాత క్రికెట్ ఆడుకునే గ్రౌండు, ఈ క్యాంప్ చాలా పెద్దదండి. అయినా మేము స్పోర్ట్స్ ఏం ఆడుతాంలేండి. ఏంటంటే మాకు ఇప్పుడు డ్యూటీ మాకు మ్యాక్సిమం శనివారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రైడే కాబట్టి రేపు హాలిడే. మేము నిన్నే కదా ట్రావెలింగ్ వచ్చాం. మాకు ఏంటంటే శనివారం నుంచి డ్యూటీ స్టార్ట్ అవుతాయి. నాకు డ్యూటీ స్టార్ట్ అవుతే ఎలా ఉంటుందో తెలుసండి. ఇక్కడ మ్యాక్సిమం ఒక 2 months ఉంటుంది షెడ్యూల్. పెట్రోల్ ర్యాబిక్ అది కూడా కెమికల్ ప్లాంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు మన ఇండియాలోని మాది విశాఖపట్నం అండి. మాది విశాఖపట్నం దగ్గర బంగాళాఖాతం ఉంది. విశాఖపట్నం నుంచి అలాగా చివరికి చూసుకుంటే కొంచెం హార్జెంటల్ కంటే హార్జెంటల్ ఏం కాదు, ఇలా కొంచెం ఉంటుందండి. ముంబై చూసుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు ముంబైలో ఏమో అరేబియా సముద్రం ఉంది. ఆ విధంగా మాట ఇక్కడ మేమంటే ఇక సౌదీలోని ఈ చివరి నుండి ఆ చివరికి వచ్చాం.